హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కాబూలీ చనాతో స్నాక్స్ ఎలా చేయాలో చూడండి. ఈ కాబూలీ చనాని నేను ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. ఒక చిన్న బౌల్స్ అంటే ఇది 1/2 kg వరకు ఉంటుంది. వీటిని ఒక 5 గంటల సేపు ఇలా నానబెట్టుకుంటే ఇలా అవుతాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి. ఇప్పుడు ఈ శనగల్లో తగినంత కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ మసాలా అనేది ఉప్పు కారం ఇవన్నీ ఏంటంటే శనగలు పట్టుకునేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక శనగల్ని ఇలా కొంచెం కొన్ని వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు అనుకున్నాక ఇంకొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎందుకోసం అంటే అవి స్పైసీ కోసం. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, వీటిని తీసేసుకుందాం. వేడిగా కాబూలీ శనగల స్నాక్స్ రెడీ. ఈ స్నాక్స్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు బయట అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఇట్లాంటి స్నాక్స్ అనేది చాలా బాగుంటాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.